నమస్తే, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న గొడవలు, మంచు ఫ్యామిలీ ఫైట్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మనోజ్, మోహన్ బాబుల మధ్య అసలు ఏం జరిగింది? ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకుంటూ ఉన్నారు. అసలు వీరి మధ్య వివాదానికి కారణం ఏంటి తెలియాల్సి ఉంది. జలపల్లి నివాసం గురించి అని చాలా మంది అభిప్రాయం కూడా పడుతున్నారు. మోహన్ బాబు తన శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపడం కోసం జల్పల్లిలోని విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారు. సకల సౌకర్యాలు కలిగిన ఈ ఇల్లు ప్రస్తుతం కోట్లాది రూపాయల విలువ కలిగి ఉంటుందనేది టాక్. ఈ ఇల్లు ప్రస్తుతం మంచు మనోజ్ తన స్వాధీనం చేసుకోవాలి అనుకుంటున్నారని కొన్ని వర్గాల ఆరోపణ. గతంలో ఫిలిం నగర్ లోని ఇంటిని మంచు లక్ష్మీ ప్రసన్నకు అప్పగించిన మోహన్ బాబు జల్పల్లి ఇంటిని మాత్రం తనకంటూ ప్రత్యేకంగా ఉంచుకున్నారు. అయితే ఈ ఇంటిపై ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్య వివాదం నడుస్తుంది అంటున్నారు. ఇటీవల మంచు మనోజ్, మోహన్ బాబుల మధ్య మాటల యుద్ధం కూడా జరిగినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన ఈ చిచ్చు ఇళ్ల వివాదంతో ముడిపడిందా అనే సందేహం జనంలో ఉత్కంఠత రేపుతుంది. అందులోనూ మంచు మనోజ్ ఈ ఇంటిని స్వాధీనం చేసుకోవాలి అన్నది ఆరోపణలు మాత్రమేనని అంటున్నారు కొంతమంది. అయితే ఈ వివాదం మంచు కుటుంబం ప్రతిష్టను దిగజార్చుతుంది. గతంలో కూడా విష్ణు, మనోజుల మధ్య గొడవ జరగడం, కొట్లాటల వరకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్య వివాదం నడుస్తుంది. మోహన్ బాబు తనపై పెట్టిన ఫిర్యాదుల పట్ల మనోజ్ స్పందించారు. తన కుటుంబం కోసం 8 ఏళ్లు సినిమాల్లో కష్టపడ్డానని మనోజ్ అన్నారు. కొన్నాళ్లుగా ఇంటి నుంచి మా కుటుంబం చాలా దూరంగా ఉంటుందని, నా ముందే నా కుటుంబ సభ్యుల్ని, ఉద్యోగుల్ని తిట్టారు అని చెప్పేసి విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మాయం చేశారని చెబుతున్నారు. అయితే మోహన్ బాబు యూనివర్సిటీ MBUలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని, అందులోని బాధితులకు నేను అండగా ఉన్నాను, అందుకే నాపై ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి తన తండ్రి మోహన్ బాబు ఎప్పుడు విష్ణుకే మద్దతుగా ఉంటారని మనోజ్ అంటున్నారు. నా త్యాగాలు ఉన్నా నాకు అన్యాయం, పరువు నష్టం జరిగింది. కుటుంబ వివాదాల పరిష్కారం కోసం చర్చలు జరపాలని మా నాన్నను కోరినా పట్టించుకోలేదు. నేను 4 నెలల కిందటే ఇంటి నుండి వచ్చాననేది అవాస్తవం. నా ఫోన్ లొకేషన్ చూస్తే ఇది మీకు తెలుస్తుంది. నాపై, నా భార్యపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. నా పరువు మర్యాదలు తీసే ప్రయత్నంలో భాగంగా అని లేఖలో ప్రస్తావించారు ఆయన. ప్రస్తుతం విష్ణు కూడా దుబాయ్ నుండి హైదరాబాద్ కు చేరుకున్నారు. త్వరలోనే ఈ గొడవలు సద్దుమణుగుతాయని చెప్పేసి ఆయన పేర్కొన్నారు.